అబ్బాయిలందరికీ లైఫ్లో ఒక పాయింట్ వరకు అన్నిటికన్నా పెద్ద హెడేక్ ఏంటంటే చెల్లి. నాన్న తర్వాత తినే మనకి విలన్. ఏ ముహూర్తాన్ని మన లైఫ్లోకి ఎంటర్ అవుతుందో కానీ ఫోకస్ మొత్తం తన మీదకి వెళ్ళిపోద్ది. మనల్ని ఎవ్వడు పట్టించుకునేవాడు ఉండడు. ఏమన్నా అంటే ఆడపిల్లరా చిన్నపిల్లరా అంటూ లెక్చర్స్ మొదలెట్టేసేవారు. ఇంకా తను మనకు చూపించే టార్చర్ ఉంటుందయ్యా వర్ణనాతీతం. రిమోట్ ఇవ్వకపోతే కొడుతుంది. ఏవైనా అసైన్మెంట్స్ రాసి ఇవ్వవే అంటే ఎంత ఇస్తామని బేరాలాడుద్ది. నాన్నకి అమ్మకి సొల్లు చెప్పి అవుటింగ్ ప్లాన్ చేస్తుంటే మ్యాటర్ కనిపెట్టేసి నాన్నకి చెప్తానని బెదిరించడాలు. ఎప్పుడైనా కర్మకాలి డబ్బులు అప్పడిగితే చక్రవడ్డీలు కన్ఫామ్. నమ్మి సీక్రెట్స్ చెప్పామా అంతే సంగతులు. వీపు విమానమాత మోగేలా కొట్టాలనిపిస్తుంది. చెల్లి కాదది, రాక్షసి. అంటే మరీ అంత రాక్షసి కాదనుకోండి, కొద్దిగా మంచిది. ఎందుకంటారా, ప్రపంచంలో మనల్ని అందరికన్నా ఎక్కువ అర్థం చేసుకునేది చొంచుమొకంది. మనల్ని మనలా ఇష్టపడేది. అమ్మ నాన్న ఊరెళ్తే పాపం వంట రాకపోయినా సరే కష్టపడి మనకు వండి పెట్టి జాగ్రత్తగా చూసుకునేది తను. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా తను లేని ఇల్లు చాలా బోసిపోతుంది. స్టడీస్ అని వెళ్ళినా పెళ్ళై వెళ్ళిపోయినా మనం మనలా ఉండలేం. తనకి మనం ఒక హీరో, మనకి తను అమ్మ లెక్క. ఇప్పుడు మనకి చాలా దూరంగా ఉండి ఉండొచ్చు, ఇయర్కి ఒకసారి కలుస్తూ ఉండొచ్చు, కానీ తనతో ఉండే బాండింగ్ ఏదైతే ఉందో మాటల్లో చెప్పడం కష్టం. ఏమంటారు? ఉంటా అండి.